హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో ఈ టాపిక్ మీద వీడియో తీయాలి అనుకుంటున్నాను. ఇవాళ అప్లోడ్ చేశాను ఈ వీడియో. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఒక్క 24 గంటలు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఉండగలరా? కొంతమందికి అయితే శ్వాస ఆగిపోయినట్టుగా ఉంది కదా ఈ వీడియో చూస్తున్న కొంతమందికి. అంటే మనకు ఆక్సిజన్ కాదు, మొబైలే చాలా అవసరం. అవసరానికి మొబైల్ వాడటం వేరు, దానికి బానిసగా మారటం వేరు. మీతో ఉన్న వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా మీకు? ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ మొబైల్ వాడకం సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మీకే తెలియకుండా పోతుంది. ఇంతకుముందు ఇప్పుడు ఉన్నంతగా మొబైల్ సౌకర్యం లేదు. పోస్టల్ లెటర్స్, ల్యాండ్లైన్ నెంబర్స్, టెలిగ్రామ్స్. కానీ ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రీల్స్, వీడియో కాల్స్, ఒక్క మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు, ప్రపంచం మీ చేతికి వచ్చేసింది. మీరు ఎంతసేపు వాడుతున్నారు మొబైల్ని? మీకు మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి మొబైల్ ఉన్నది, పిల్లలతో సహా. డాడీ ఆఫీస్ నుంచి వస్తారు, అమ్మ వంట చేస్తుంది, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, తర్వాత అందరూ కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉండిపోతారు. మరి అందరి మధ్య సంభాషణ జరిగేది ఎప్పుడు? మంచి చెడు పిల్లలకి చెప్పేది ఎప్పుడు? భార్యను భర్త అర్థం చేసుకునేది ఎప్పుడు? భర్తని భార్య అర్థం చేసుకునేది ఎప్పుడు? మీ పిల్లలు మొబైల్స్లలో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు గమనిస్తున్నారా అసలు మీరు? ఈరోజు మనం సమాజంలో చూసే చాలా నేరాలకి కారణం, నేరాలు చేసే వారికి నైతికత లేకపోవడం, మంచి క్రమశిక్షణ లేకపోవడం, మంచి పెంపకం లేకపోవడం. ఎవరికి వాళ్ళు మొబైళ్ళలో మునిగి ఉంటే మంచి యువతని మనం దేశానికి ఇవ్వగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి సంబంధించింది, తల్లిదండ్రులకు, పిల్లలకి, సమాజానికి, అందరికీ కూడా ఫ్రెండ్స్. చిన్న పిల్లలకు కూడా మొబైల్స్ తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని. ఇవాళ మంచి టాపర్ అయిన విద్యార్థి కూడా మొబైల్కి బానిసగా మారి చదువుని దూరం పెడుతున్నాడు. కష్టపడడం మానేసి రీల్స్ అని, గేమ్స్ అని టైం వేస్ట్ చేసుకుంటూ చదువులలో వెనుకబడిపోతున్నారు. చూడండి, దానికి కూడా కొన్ని లిమిట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడం, లైక్స్ రాకపోయినా చనిపోయిన యువతని మనం పేపర్లలో, వార్తలలో చూస్తున్నాం. అంటే మన జీవితం కంటే కూడా గొప్పవా ఈ రీల్స్ అండ్ లైక్స్? పెళ్ళి అని ఫంక్షన్స్కి వెళ్తున్నాం, అక్కడ కూడా అందరూ మొబైల్స్లోనే బిజీ ఉంటున్నారు. ఇంతకుముందు పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు బంధువులతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ బంధం అనేది బలపడేది, ఎవరు ఎలా ఉన్నారు అని తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఊహాలోకంలో, మొబైల్ అనే ప్రపంచంలో మునిగి ఉన్నాం. ఫ్రెండ్స్ అంటే మన చిన్ననాటి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళతో సమ్మేళనం అంటే గ్యాదరింగ్ అకేషన్ ప్లాన్ అయితే చేసుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్తో తక్కువ, మొబైల్స్లో ఎక్కువ ఉండిపోతాం. భార్య భర్తల మధ్య ఇంతకుముందులాగా అనుబంధాలు ఉండట్లేదు. కారణం ఏమిటంటే ఇద్దరు రాత్రి బెడ్ పైన కూడా ఎవరి మొబైల్స్లలో వాళ్ళే బిజీ. ఇంకా అనుబంధం పెరిగేది ఎలాగా? భర్త ఆఫీస్ నుంచి రాగానే మొబైల్స్లలో బిజీ, ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తారా అని పొద్దంతా పనిచేసి పిల్లలతో పనులతో అలసిపోయిన భార్యకి భర్త దగ్గర సమయం దొరకట్లేదు. ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్ మీరు? ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లు భర్తని పట్టించుకోకుండా మొబైల్ లోకంలో మునిగిపోయే భార్యలు కూడా లేకపోలేదు. పిల్లల్ని, భర్తని పట్టించుకోరు, ఇంటి పనులు సరిగా చెయ్యరు, మొబైలే లోకంలో జీవిస్తూ ఉంటారు. ఈరోజు మొబైలే మనల్ని నడిపిస్తుంది, మనం మొబైల్ని నడిపించడం లేదు. ఈరోజు మనం ఎవరికైనా మొబైల్ ఎక్కువ వాడొద్దు, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్తే ఏమంటారు తెలుసా? మీకేమవుతుంది, పోయేది మా ప్రాణాలే కదా అంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా సమాజంపై, మీ చుట్టూ ఉన్న వారిపై ఎంత ప్రభావం చూపిస్తుంది అని? మీ ప్రాణం మీ ఇష్టం, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ వల్ల ఎంత బాధపడుతున్నారు ఆలోచించారా? కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడదామని తల్లిదండ్రులు కొడుకు దగ్గరికి వస్తే కొడుకు మొబైల్లో బిజీ, మాట్లాడడు. ముసలి తల్లిదండ్రుల వేదనను పట్టించుకోకుండా మొబైల్ లోకంలో ఉండే కొడుకులను ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ విడాకులు ఎక్కువ తీసుకోవడానికి కారణం
భార్యాభర్తల మధ్య అనుబంధం ఇంతకు ముందులాగా లేకపోవడం. ఇంతకుముందు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఎవరి మొబైల్స్లలో వాళ్ళు బిజీ. ఇంకా ఇద్దరి మధ్య అనుబంధం ఎక్కడ ఉంటుంది? వేరే వ్యక్తులతో దగ్గర చేస్తుంది ఈ మొబైల్. మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ నేనేమని చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి నిజ జీవితంలోకి రండి ఫ్రెండ్స్. ప్లీజ్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఈ మొబైల్ వాడకాన్ని ఒక మంచి పని కోసం వాడండి. దేశ ప్రగతికి తోడ్పడండి. అంతేకాని రీల్స్ అంటూ, లైక్స్ అంటూ, గేమ్స్ అంటూ టైం వేస్ట్ చేసుకోకండి. దానికి కూడా ఒక టైం అనేది పెట్టుకోండి. ఆ టైంకి మించి చూడకండి. మంచి భవిష్యత్తును దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా టైం వేస్ట్ చేస్తూ పల్లెటూర్లలో నివసించే వాళ్ళు కూడా మొబైల్ని సరిగా వాడి దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు. మొబైల్ వాడకం వల్ల ఎన్ని ఆరోగ్య నష్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మొబైల్ని వదలరు. మిమ్మల్ని నమ్ముకున్న బంధాలకు కూడా విలువ ఇవ్వడం, వారికి టైం ఇవ్వడం కూడా మీ బాధ్యత కదా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది. డిజిటల్గా ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ. దేశానికి ఉపయోగపడే పనులు చేద్దాం. నైపుణ్యాన్ని నేర్చుకుందాం. నైపుణ్యతని సాధిద్దాం. యువత మొబైల్కి బానిస అయితే దేశ ప్రగతి కుంటుపడుతుంది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఫ్రెండ్స్. అందరూ కూడా మొబైల్ వాడకానికి కొన్ని గంటలు అనేది పెట్టుకోండి. దానికి మించి చూడకండి. పిల్లలకి నైతికతను నేర్పించండి. భర్త భార్యకు సమయం ఇవ్వండి. ఆ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. పిల్లలకి టైం ఇవ్వండి. నీతి కథలు చెప్తూ పడుకోబెట్టండి పిల్లల్ని. ఇంతకుముందు నీతి కథలు చెప్పడానికి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ కుటుంబాలు మాయమయ్యాయి. ఎవరి జీవితానికి వారే యజమానులు. ఒకరి మాట ఒకరు వినే పరిస్థితుల్లో లేరు. యువత కూడా తల్లిదండ్రులకి టైం ఇవ్వండి. వాళ్ళ బాధలను పట్టించుకోండి. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చవు. కానీ ఒక్కరి జీవితాన్ని మార్చినా సరే నా మాటలు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఆ సంతోషం చాలు నాకు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మొబైల్ని వాడుదాం కానీ మనుషులను కోల్పోవద్దు అని మీ కుటుంబంతో మాట్లాడండి. మంచి మార్పును మీతోనే మొదలుపెట్టండి. మొబైల్ వాడకం వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు మీ బాధ అనేది అర్థమవుతుంది. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఈ వీడియో ఎంత షేర్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ మొబైల్ వాడకం వల్ల అనేది. ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.